పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు బెజవాడ బేబక్క. మొన్నటిదాకా ఇప్పుడు బిగ్ బాస్ బేబక్క. హలో బేబక్క, హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? అలానే ఉన్నా యాజ్ యూజువల్. 1 వీక్ లో ఏం చేంజ్ ఉంటదిలే అంటావా? నాకు కంగారు ఎక్కువ కదా బేసికలీ, అందుకే కంగారు అన్నిట్లోనూ చూపించా. బిగ్ బాస్ లో కూడా గమగం వెళ్ళటం రావటం. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? కంగారు అన్నిట్లో మంచిది కాదు అని. నీ ప్రోమోలో ఉంటది కదా ఒక సాంగ్, అలా స్లో మోషన్ సాంగ్ లాగే ఉంది అది కూడా. నాది ఎలా ఉందంటే చెయ్యి అతి చేయకురా, అతి చేసా. ఏదో ఒక రాగం పిలిచింది నాలో నిద్రించే గతమంతా కదిలే. అవును, కదిలిపోయింది బాగా. శరీరం కూడా బాగా కదిలిందండి. ఫ్రెండ్స్ గమనించారో లేదో, నాలో కొద్దిగా వెయిట్ లాస్ అయినట్టు నాకే అనిపిస్తుంది. ఎంత తగ్గా 1 వీక్ లో? నేను ఇంకా వెయిట్ చూసుకోవాలా, బట్ ఐ కెన్ ఫీల్ ఐ లాస్ట్ గుడ్ 2 to 3 kgs. అవునా? లాస్ట్ 10 రోజులు. 1 వీక్ కాదు, 10 రోజుల నుంచి స్ట్రెస్ మామూలుగా లేదు, సరిగ్గా తినడం లేదు. ఒక 3 kgs అయితే డెఫినెట్ గా నాకే కొంచెం అనిపిస్తుంది. కొంచెం అంటే ఈ స్ట్రెస్ కి ఇప్పుడు పోస్ట్ బిగ్ బాస్ తర్వాత వచ్చే ఈ ప్రెషర్ కూడా ఎలా ఉందంటే లోపలే కొంచెం ప్రశాంతంగా ఉన్నానేమో అనిపించింది. ఒకట్లే బేబక్క, నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చేసా 1 వీక్ అయినా కానీ. థ్యాంక్ యూ అదే అంటున్నారు చాలా మంది. హ్యాష్ #, పాజిటివ్ బేబక్ చాలా తక్కువ మందికి ఉంటుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లకి చాలా తక్కువ మందికి ఉంటుంది, అది నీకుంది. అసలుకి బేబక్ అంటే హౌస్ లో వెళ్ళగానే ఏదేదో ఊహించేసుకున్నారు అందరూ. బెజవాడ బేబక్ అంటే అది ఇది కుమ్మేస్తుంది, మనం ఫుల్ గా మీమ్స్ వేసుకోవచ్చు, అంత పండించేస్తుంది కామెడీ బేబక్క లోపల హౌస్ లో. ఇంకా తగ్గేదిలే కాంటెంట్ కి మనకి ఫుల్ అనుకున్నారు పాపం క్రియేటర్స్ అందరూ కూడా. రోషన్ చేశాననే అనుకున్నా, కానీ తర్వాత తెలిసిందే పెద్దగా చేయలేదు. అయితే బాగా రియలైజ్ అయ్యి నాలో ఫైర్ ఎప్పుడు బయటకు వచ్చిందంటే నామినేషన్లు అయిపోయి ఓటింగ్ కూడా అయిపోయినాక అప్పుడు బయటకు వచ్చింది. అప్పటికేం ప్రయోజనం, అందరు ఇప్పుడు మీమ్స్ వేసుకుంటున్నారు. అక్క నువ్వు ట్రైన్ వెళ్ళిపోయినాక ఎంత పరిగెట్టినా ట్రైన్ ఆగదక్క, ట్రైన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు చూపిస్తున్నావు ఏందక్క ఫైర్ అని. అంటే నేను కొంచెం ఆచితూచి అడిగేసా ఒక పెద్దరికంగా. అంటే ఇలా ఉండకుండా వేరేలా ఉండాలని ట్రై చేసావు. అవును, అంతే కదా? అవును, అది 100%. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? బిగ్ బాస్ అనేది బిగ్ బాసే కాదు, ఎక్కడైనా నేను లాగానే ఉంటా. అందుకే బయటకు వచ్చినప్పుడు బర్రాబర్ మాట్లాడుతున్నా. అంటే కొంచెం భయపడ్డావు ఎలా ఉండాలో. తెలియదు నాకు, ఫస్ట్ స్ట్రాటజీ తెలియదు, నామినేషన్లు ఉంటాయని తెలియదు. ఫస్ట్ 1 day లోనే నామినేషన్లు ఉంటాయని నాకు తెలియదు. ఐ రియలీ డోంట్ నో. మనం అంతా బాగా పుస్తకం చదివి మరీ వెళ్ళలేదు కదా, ఎట్ట పడతా ఎట్ట వెళ్ళిపోయాను. అందుకే వాళ్ళు కూడా ఎట్ట పడితే అట్ట తోసి పడేశారు. అంతేనా? అవును, ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్. అవును, ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. తర్వాత మేల్కొనేసరి చెప్పా కదా బండి వెళ్ళిపోయిందని. సూపర్. ఇది 1 వీక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తా బిగ్ బాస్ లో? లైఫ్ టైం ఆపర్చునిటీ రోషన్. ఈవెన్ నేను 1 week లో వచ్చినా కూడా ఇలాంటి ఒక స్టేజ్ మీద ఒక గ్రాండ్ ఏవితో కోట్ల మంది, బెజవాడ బేబక్ అంటే తెలియదు కొంతమంది చాలా మంది తెలియదు. నీ ఇంటర్వ్యూ ద్వారా బాగానే రీచ్ అయ్యాను, నా రీల్స్ ద్వారా రీచ్ అయ్యాను. ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నేను తెలుసు. అలాంటిది బిగ్ బాస్ సీజన్ అంతా జనాలు చూడకపోవచ్చు, బిగ్ బాస్ ఫ్యాన్స్ చూస్తారు. కాకపోతే ఎక్కువ శాతం అసలు ఎవరు వెళ్తున్నారు బిగ్ బాస్కి, కంటెస్టెంట్స్ ఎవరు, కంటెస్టెంట్స్ గురించి తెలుసుకునే ఆ ఏవి కానీ, మేమెవరో, మా పేరేంటి, మేము ఎలా ఉంటాం, నాగార్జున గారితో మా కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అన్నది ఆ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో చాలా మంది చూశారు, ఇంకా చూస్తున్నారు కూడా. అదొక పెద్ద రీచ్. అండ్ ఆ తర్వాత ఆయనతో ఇంటరాక్షన్, ఆయన కోసం పాట పాడడం. ఆయన బేబక్క మీరు నా కళ్ళల్లో చూసే పాడాలి అంటే ఆయన కోసం పాట పాడడం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ లాంగ్ మెమరీ. నేను ఎన్ని వారాలు ఉన్నా కూడా, మేబీ ఇంకెక్కువ వారాలు ఉంటే ఇంకొంతమంది ఎక్కువ మందికి తెలిసేదాన్ని ఏమో. కానీ నాకు ఆ ఇంటరాక్షన్, ఆ కెమిస్ట్రీ వారం రోజుల్లో కూడా చూసారుగా, వారం రోజులు కూడా ప్రతిరోజు చూశారు. బేబక్ అంటే తెలుసు. సైలెంట్గా కామ్గా ఉండి 4 వారాలు ఉండి బయటకు వచ్చే కన్నా, అంటే సేఫ్ జోన్లో, ఎక్కువ ఏం మాట్లాడకుండా ఉంటే సేఫ్ జోన్లో పెట్టేస్తారు, నామినేషన్స్లో ఉండడం. అలా ఒక 4 వారాలు ఉండే కన్నా దడాలు ఆడిచ్చేసి, నాకు ఉన్నది ఏదో చూపించేసి మాట్లాడేసి, లాస్ట్ 3 episodes నేను ఫ్రైడే సాటర్డే సండే చూసుకుంటే నేను బాగా కనిపించానంట. బిగ్ బాస్కే ఒక ఇది చెప్పాను కదా, ఒక్క రోజులో చేసే షో కాదు సార్, ఒక్క రోజులో ఒక మనిషి ఏం చేయగలుగుతారని ఎలా అనుకుంటారు అసలు? ఎవరికైనా ప్రూవ్ చేసుకునే టైం ఇవ్వాలి. అలా అనుకుంటే ఒక రోజులోనే బిగ్ బాస్ అనే షో చేసేసి టైటిల్ ఇచ్చేసి పంపించేయండి సార్, 100 రోజులు ఎందుకు?
నేను రియాక్ట్ అవటం అనుకున్నావా సెకండ్ వీక్ నుంచో థర్డ్ వీక్ నుంచో బిగ్ బాస్ లో అసలు బేబక్ ఏంటి అంటే ఏంటో చూపిద్దాం అనుకున్నావా? అనుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ తెలుసుకుందాం అనుకునే లోపలే నాకు లోపల నచ్చక ఐ స్టార్టెడ్ టు రివోల్ట్ అయ్యింది. కాకపోతే నేను ఇంత తొందరగా వచ్చేస్తాను. ఫోర్త్ డే నుంచి మొదలు పెట్టా. ఫోర్త్ డే నుంచి నేనుగా ఉండటం, కొంచెం నా కోసం నేను టైం ఇవ్వడం, ఆడవాళ్ళకి టైం ఇవ్వాలి, కేటాయించాలి, మాకు టైం ఉండాలనే పాయింట్ తీసుకురావడం, నిఖిల్తో గొడవ, ఇవన్నీ కూడా 4th, 5th, 6th ఇంకా తెలిసిందే కదా. ఆ రోజు చేసిన గొడవ నెక్స్ట్ డే వస్తుంది మీకు టెలికాస్ట్. సో అట్లా ప్రెషర్ కుక్కర్ జీవితాన్ని మార్చేసి వద్దమ్మా. ఆ ప్రెషర్ కుక్కర్ ని నాకు గుర్తు చేయకండి. ఆ ప్రెషర్ కుక్కర్ ఇచ్చిన ప్రెషర్ కి నాకు ఇంకా ఉడుకుతానే ఉన్నా నేను. ఆ పప్పు కూడా గుర్తు చేయొద్దు చెప్తున్నా. పప్పు అనే పదం గుర్తు చేశారంటే మర్యాద కుక్కర్ ఇంట్లో లేకపోతే ఏ పని అవ్వదు కదా. అదే అందుకే నేను అలా కుక్కర్ కి బలి అయిపోయిన బేబక్క. ఇంటికి రాగానే ఇంట్లో కుక్కర్లు 2 విసిరేసావంట బయటికి. మళ్ళీ రేపటి నుంచి కష్టం కదా ఇసర్లా. ఏదన్నా కుక్కర్ కంపెనీ వాళ్ళు ప్రెషర్ కుక్కర్ గా నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేసుకోండి ప్లీజ్. మాడిపోయావా? బాగా మాడిపోయిన పప్పు అయ్యా. కాదు, వెళ్ళటమే ఆ వంట రూమ్ ఏదైతే నీకు మీద పడ్డదో నాకు తెలియదు రోషన్. యాక్చువల్లీ వంట రూమ్ అన్నది పెద్ద అది క్రిమినల్ రూమ్ అని నాకు తెలీదు. అందులోనే మొత్తం క్రైమ్లన్నీ వండుతారు. అమ్మో నాకు తెలియదు బాబోయ్. అక్కడే మొత్తం పాలిటిక్స్ అన్ని వండి నాకు తెలిస్తే అసలు దూరంగా ఉండేదాన్ని. సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను వెనకాల నుంచి హెల్ప్ చేస్తా అనేదాన్ని. కట్ చేయటం చక్కగా సేఫ్ గేమ్ ఆడేదాన్ని కదా. అవును, ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు, చక్కగా ఉన్నారు లేరు అన్నట్టు, నీడా గోడ ఒక తోడులాగా ఉన్నారు. అలాగే నేను ఉండేదాన్ని. నామినేషన్స్ ఉండేదాన్ని కాదు అప్పుడు. అప్పుడు ఉండేదాన్ని, కాకపోతే నా వాయిస్ ఇంత రీచ్ అయ్యేది కాదు. నాగార్జున గారితో నేను అన్న మాటలు కానీ, నిఖిల్ మీద వేసుకున్న పాయింట్లు కానీ, నిఖిల్కి నాకున్న గొడవ అప్పుడు బయటకు వచ్చాక వాళ్ళ టీం కూడా ఈస్ ట్రైంగ్ టు కాల్ మై టీమ్, బేబక్క టీంకి. టీం బేబక్క ఉంది కదా. సో నిఖిల్కి ఎగనెస్ట్ గా మాట్లాడొద్దని చెప్పండి బేబక్కని. నిఖిల్ గురించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పండి అంటే నెగిటివ్ గా లోపల. నిఖిల్ టీమే ఉంది. నిఖిల్ టీం కాదు, బయట. నేను బయటకు వచ్చేసినాక ఇప్పుడు టీం బేబక్ ఎలా ఉందో నాకు ఒక టీం ఉన్నారు కదా ఇక్కడ నన్ను సపోర్ట్ చేస్తూ. మా టీంకి వాళ్ళ టీము ఫోన్లు చేసి బేబక్కని నిఖిల్ గురించి ఎక్కువగా నెగిటివ్ గా మాట్లాడొద్దని చెప్పండి అని వాళ్ళు చెప్తున్నారు. నాకు నచ్చింది, నాకు అనిపించింది చెప్తా, ఇప్పటికీ చెప్తున్నా. తన గురించి చెప్తా, అట్ ద సేమ్ టైం తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా చెప్తా. మంచి చెప్తా, చెడు చెప్తా. అంటే నాకు జరిగింది. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత నువ్వే అన్నావు సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి ట్రై అంటే చేద్దాం ఏంటో అనుకున్నాము కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అనిపించిందా కొంతమంది కంటెస్టెంట్లు బయట టీమ్ గా మాట్లాడుకొని లోపలికి వచ్చి ఏదో గూడు పోట్ అని నడుస్తుంది? అది నిజంగా చెప్పు బేబక్క. సెకండ్ డే నుంచే నాకు తెలుసు. అది యాక్చువల్లీ సెకండ్ డే నుంచే తెలుసు. లాంచ్ డే ఉంటది కదా, లాంచ్ డే నెక్స్ట్ డే ఎప్పుడైతే చీఫ్లు అన్న పదవులు వచ్చినాయో అక్కడి నుంచే నాకు తెలుసు. అక్కడి నుంచే నాకు ఐడియా వచ్చింది. నేను చెప్పన్నది ఏంటి ఎవరు అన్నది. బట్ వాళ్ళు ఎన్ని టీమ్స్ ఉన్నాయి బయట మాట్లాడుకుని లోపలికి వచ్చిన వాళ్ళు? ఒక టీం అయితే ఉంది, మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు పిచ్చోళ్ళలాగా, నాలాగా. వాళ్ళకి తెలియదు ఇటు వెళ్ళాలి, ఏళ్ళ వైపు వెళ్ళాలి, ఆళ్ళ వైపు వెళ్ళాలి, వాళ్ళకి అర్థం కావట్లేదు. మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఒక టీం అయితే ఉంది గట్టిగా. వాళ్ళు మిగతా ఒక 5 తొక్కి బయటికి వస్తారు. దాంట్లో ఫస్ట్ బేబక్క అయిపోయింది. బలి పశువు ఫస్ట్ బాగా బలంగా ఉన్నా కదా. సో నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతావు, డెఫినెట్ గా వాళ్ళకి కాంపిటేటివ్ అవుతావనే ఒక కారణం. డెఫినెట్ గా అవుతావని ముందే టార్గెట్ చేశారు కదా ఫస్ట్ నుంచే, డే 1 నుంచే. మరి ఆ కుక్కర్ని అంత ఇచ్చేయాలా? మిగతా వాళ్ళందరూ తిన్నారు, ఆమెకు తొందరగా కావాలి, ఆమెకు ఆకలి అవుతుంది. లేకుండా ఏం లేవు, ఫ్రూట్స్ ఉన్నాయి, టిఫిన్లు తిన్నారు, అందరు గుడ్లు వేసుకున్నారు, అన్నీ ఉన్నాయి. నువ్వు ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు కదా. మీకు ఆకలింది ఏమీ లేకుండా బిగ్ బాస్ నో రేషన్ అన్నారు. కానీ నిజంగా చూసుకుంటే వీక్ 1లో నో రేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు బిగ్ బాస్. మీరు అన్నారు కానీ నో రేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయలే. వీక్ 1లో తట్టలు పంపించారు రేషన్. మరి ఆ నో రేషన్ ఇప్పుడు సెకండ్ వీక్లో, ఫస్ట్ వీక్లో అన్నాం కదా, సెకండ్ వీక్లో ఏమైనా చేస్తారని తెలియదు. అలా చేస్తారని మేము ముందే భయపడి జాగ్రత్తగా ఉన్నాం. కాకపోతే తినాలనుకునే వాళ్ళు తినచ్చు. గుడ్లు ఉన్న ఇన్ని గుడ్లు పంపించారు, 7-8 ట్రేలు గుడ్లు తినచ్చు. నా పప్పు కోసమే వెయిట్ చేయాలా ఏంది? ఆ అమ్మాయి కూడా ఆడపిల్ల కదా, నా పప్పు కోసం. అది ఆ మాడిపోయిన పప్పు నాకే వచ్చిందంట మళ్ళీ చెప్పడం. అదొకటి బాగా చాలా బాగుందమ్మా. ఇళ్లలో కూడా మీ అమ్మ వండే వరకు మీరేం తినరు కదా. కరెక్టేలే. అయినా నేను అసలు ఎందుకు వండాలి రోషన్? నేను వాళ్ళకి అమ్మ అక్క ఎందుకు వండాలి? ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, వండుతా అన్నా. నేను వండిన టైంలో నేను చేయగలుగుతాం కానీ వాళ్ళకి ఆకలి అయినప్పుడల్లా ఇంక అంతే. బేబక్క మెస్, బేబక్క కర్రీ పాయింట్, బేబక్క రుచులు పెట్టుకోవాలి ఇంక నేను. సరే కాదు, నువ్వు హౌస్ లో ఉంటే వాళ్ళందరికీ ఒక శివగామి అయ్యేదాన్ని.
అయ్యేదాన్నేమో అయ్యే లోపలే తోసేసారుగా బయటికి. అందుకే అక్కడ అవ్వలేదు బయట చూపుతున్నాను నా ఫ్రస్ట్రేషన్. ఈ గేమ్ ఏదో ఆడి సావచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు మీమ్స్. ఏం పర్లేదులే, నేను అన్నీ చాలా ఈజీగా తీసుకుంటా రోషన్. ఒక కారణంతో వెళ్ళుంటా, ఒక కారణంతో బయటకు వచ్చా అంతే. ఈ టైంలో ఈ క్షణంలో రోషన్తో కూర్చొని నీ ఇంటర్వ్యూలో ఇదిగో ఆయన బాగా నవ్వుకుంటున్నాడు కదా, మీ అందరి ఎక్స్ప్రెషన్ల మధ్యలో నా ఎక్స్ప్రెషన్ రావాలి అని బ్రహ్మ ఆల్రెడీ డిసైడ్ చేసిండు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.